బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి శాంతోనిలోని కమరీ బీచ్కి అయితే వెళ్తున్నాము. సో అది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏదైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే, నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళినా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయడానికి కొంచెం టఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఆ బస్సుల టైమింగ్స్ అవన్నీ తెలియవు కాబట్టి. కానీ శాంతోనిలో మాత్రము పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయడం చాలా ఈజీ అండ్ చాలా తక్కువ ప్రైస్కి మనం ట్రావెల్ చేయొచ్చు. సో అందుకే ఫస్ట్ వచ్చేసి మేము ఇయా నుండి ఫిరాక్ అయితే బస్లో వెళ్తున్నాము. డైరెక్ట్గా ఇయా నుండి అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ లేదు, వెళ్తే క్యాబ్లోనే వెళ్ళాలి. అలా కాకుండా మేము ఫిరా వెళ్ళి అక్కడ బస్ స్టాప్లో మేము టైమింగ్స్ అవి చెక్ చేసుకున్నాము. ఇంకా మాకు 1 hour టైం అయితే ఉంది. సో ఆ లోపు వెయిట్ చేయడం కంటే లంచ్ చేసి రావడం బెటర్ కదా అని చెప్పేసి అక్కడే ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అలా స్టే చేసినప్పుడు ఈ ఇండియన్ రెస్టారెంట్లోనే ఫుడ్ తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఈ రోజు మాత్రం కొంచెం మెనూ డిఫరెంట్గా ఆర్డర్ చేసాము. అండ్ చోలే భతురే ఒక ప్లేట్ ఇచ్చాము, అండ్ అలాగే చికెన్ బిర్యానీ ఒక ప్లేటు, అండ్ పిల్లలకి ఏమో ఈసారి చికెన్ నూడిల్స్ తినాలనిపించింది. సో అవైతే ఆర్డర్ చేసాము. చికెన్ నూడిల్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది. లంచ్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ ఫిరా బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యాము. బస్ అయితే ఇంకా రాలేదు, టైం అయితే ఉంది. యాక్చువల్గా ఈ వింటర్ టైంలో బస్ ఫ్రీక్వెన్సీ తగ్గించారు. ఇంతకుముందు సమ్మర్లో అయితే ఎవ్రీ ½ an hourకి ఒక బస్ అయితే ఉండేది. బస్ని క్యాచ్ చేయాలన్నా కానీ చాలా టఫ్గా ఉండేదంట. అండ్ ఫిరాలోనే ఎక్కువ బస్సెస్ అయితే ఉంటాయి, అంటే ఫిరా నుండి చుట్టూ ప్లేసెస్కి అండ్ ఈవెన్ ఎయిర్పోర్ట్కి కూడా ఫిరా నుండి డైరెక్ట్ బస్ అయితే ఉంది. బస్ స్టాప్ దగ్గరే మనకి బయట నోటీస్ బోర్డులో బస్ టైమింగ్స్ కూడా అరేంజ్ చేశారు. సో ఆ టైమింగ్ చూసుకొని ఎగ్జాక్ట్గా ఆ టైంకి రీచ్ అయితే మనం బస్ ని క్యాచ్ చేయొచ్చు. ఆ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో కామ్రీ బీచ్ అని బోర్డు చూసి ఆ బస్ దగ్గర వెయిట్ చేసాము. కానీ లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే అది ఎయిర్పోర్ట్ కి వెళ్తుందంట. అండ్ లాస్ట్ లో ఇంకో బస్ అయితే ఉంది, అది కామ్రీ బీచ్ కి అయితే వెళ్తుందంట. సో అలా బోర్డులు చేంజ్ చేస్తూ ఉంటారు. సో బస్సులో ఒకసారి చూసుకోవాలి. కాలంలో డ్రైవర్, కండక్టర్ ఇద్దరు ఉండేవాళ్ళు. కండక్టర్ వచ్చేసి మన దగ్గర టికెట్లు వసూలు చేసుకొని వెళ్తూ ఉంటారు కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కండక్టర్ మన దగ్గరకు వచ్చి టికెట్ అయితే ఇస్తాడు. అండ్ టికెట్ వచ్చేసి 1 way 2 euros అయితే చార్జ్ చేస్తారు. చాలా తక్కువ ప్రైస్ కదా. అదే మనము క్యాబ్ లో వెళ్ళాలంటే మినిమం 50 or 60 euros అయితే చార్జ్ చేస్తారు. ఫిరా నుండి కమరీ బీచ్ కి డిస్టెన్స్ వచ్చేసి 8 kilometers ఉంటుంది. జస్ట్ 15 minutes లో మనము బస్ లో రీచ్ అయిపోతాము. అండ్ చాలా ఫాస్ట్ గా రీచ్ అయ్యి అలా కూర్చొని అలా మేము రూట్ ని ఎంజాయ్ చేసే లోపే కమరీ బీచ్ బస్ స్టాప్ కి అయితే రీచ్ అయిపోయాము. సో ఈ బస్ స్టాప్ నుండి ఆపోజిట్ లో క్రాస్ చేసేసి రోడ్డు, అండ్ అక్కడ నుండి మనము 5 to 6 minutes వాక్ చేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ బస్ స్టాప్ నుండి ఆ కమరీ బీచ్ కి వచ్చేసి 450 meters డిస్టెన్స్ అయితే ఉంటుంది. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు కూడా కనిపిస్తున్నాయి. సో మనం ఏదైనా లోకల్ గా ట్రిప్ ఏదైనా మనము ఏజెంట్ ని బుక్ చేసుకొని వాళ్ళ ద్వారా మనము ఇక్కడంతా బీచ్ ని చూడొచ్చు. లేదంటే మనము క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కి కానీ ఫిరాక్ కానీ అలా వెళ్ళడానికి ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ఫిరాలో స్టే చేసినప్పుడు అతినా హోటల్లో వాళ్ళకి మేము కామ్రీ బీచ్కి వెళ్ళడానికి క్యాబ్ అరేంజ్ చేయమని అడిగాము. సో అప్పుడు వాళ్ళు పర్ అవర్ వచ్చేసి 150 euros చార్జ్ చేస్తామని చెప్పారు. అది చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే మనం రీచ్ అయ్యి మనంతటా మనమే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే చాలా తక్కువగా మనం వెళ్ళొచ్చు. వెళ్ళే దారిలోని మాకు కొన్ని కెఫేస్, రెస్టారెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. కొన్ని ఓపెన్ చేశారు, కొన్ని అయితే క్లోజ్డ్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కొంత మధ్యలో కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేశారు. పిల్లలు శాంతోని వచ్చిన డే 1 నుండి బీచ్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా ఈ బీచ్ మాకు ప్లాన్ లో లేదు, అందుకే ఫిరా అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇయా వెళ్ళిపోయాము. ఇయాలో 1 day లో ఫినిష్ చేసేసుకున్నాము అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని. సో అందుకే టైం ఉంది కదా అని చెప్పేసి ఈ కామ్రీ బీచ్ ప్లాన్ చేసుకున్నాము. వింటర్ టైంలో బీచెస్ విజిట్ చేయడం అంటే కొంచెం సాహసమే అని చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ వెదర్ టెంపరేచర్స్ చాలా డౌన్ లో ఉంటాయి. ఆ టైంలో మనం విజిట్ చేయటము ఇంకా చాలా విండ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ వాటర్ లో కూడా ఆడుకునే ఛాన్స్ కూడా ఉండదు. బట్ ఇంత దూరం వచ్చాం కదా,
డెఫినెట్గా ఈ బీచ్ని అయితే విజిట్ చేయాలని చెప్పేసి వచ్చాము. పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో బీచ్ దగ్గరికి రాగానే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు, ఎందుకంటే ఇక్కడ కొంచెము క్రౌడ్ అయితే లేరు, ఎందుకంటే వింటర్ టైంలో కాబట్టి అన్ని క్లోజ్డ్గా ఉన్నాయి. ఇక్కడైతే మామూలుగా ఈ బీచ్ చైర్స్తో నిండిపోయి ఉండేది అనమాట. ఇక్కడ రెస్టారెంట్స్, కేవ్స్తో చాలా బిజీగా ఉండేది. నేను అందుకే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను వింటర్ టైంలో కాబట్టి ఇలా ఉంది అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడైనా మీరు విజిట్ చేసినప్పుడు ఈ బీచ్ అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. బట్ సమ్మర్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. ఈ కామ్రీ బీచ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ అలాగే ఆ వాటర్ చూడండి, చాలా క్లియర్గా బ్లూ కలర్లో చాలా బాగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ బ్లూ ఫ్లాగ్ అని కూడా ఈ బీచ్కి అవార్డు అయితే వచ్చిందంట. అండ్ శాండ్ చూసినట్లయితే బ్లాక్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అగ్నిపర్వతం విస్ఫోటనం జరగటం వల్ల ఈ ఐలాండ్స్ అన్ని ఏర్పడినవి కాబట్టి ఇక్కడ ఈ శాండ్ అంతా మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ బీచ్లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ మెసవ్యూనం మౌంటైన్ అనమాట. మనకి ఎడ్జ్లో కనిపిస్తుంది చూడండి, పెద్ద వాల్కనిక్ రాక్, అది సహజ సిద్ధంగా ఏర్పడింది. అది అసలు మెయిన్ అట్రాక్షన్గా ఈ బీచ్కి బాగా కనిపిస్తుంది. బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది. వెదర్ అయితే చల్లగానే ఉంది, కానీ వాటర్లో తడవకుండా మనం బీచ్కి వస్తే ఏం లాభము? సో తప్పకుండా తడవాల్సిందే కదా. సో అందుకే షూ పక్కన పెట్టేసి వాటర్లో అయితే కాసేపు ఆడుకున్నాము. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే బీచ్లో స్పెండ్ చేసాము. ఇంకా ఉండాలనిపిస్తుంది. అండ్ వెదర్ కూడా బాగలేదు. అండ్ మళ్ళీ బ్యాక్ ట్రావెల్ చేయాలి, పిల్లల్ని రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా బ్యాక్ రిటర్న్ అవుదామని అనుకుంటున్నాము. సో ఇక్కడ చిన్న ఒక పడవ అయితే కనిపించింది. యాక్చువల్గా మనకి సమ్మర్ టైంలో ఇక్కడ వస్తే మనకి చిన్న చిన్న పడవలు అవన్నీ లోపలికి వెళ్తూ ఉంటాయంట. బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి అన్ని క్లోజ్ ఉన్నాయి. కొంతమంది విజిటర్స్ మాత్రమే వచ్చి బీచ్ చూసుకొని వెళ్తున్నారు. బ్యాక్ ఇంకా వెళ్లే ముందు ఇక్కడ చిన్న బోట్ కనిపిస్తే అందులో కూర్చొని ఫొటోస్ అవి తీసుకుంటున్నాను, ఎందుకంటే బోట్లో సముద్రంలోకి అయితే వెళ్ళలేను నిజంగా. సో అందుకే కనీసం బోట్ ఎక్కైనా ఫోటో తీసుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ కలగాలని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ నిజంగా పిల్లలకే కాదు నాకు కూడా ఈ బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా ప్లెజెంట్ గా ఉంది. ఆ వేవ్స్ అయితే ఇంకాసేపు ఉండండి అన్నట్లుగా మనతో మాట్లాడినట్టే ఉంది. పిల్లలకైతే అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు, ఇక్కడే ఉండి కాసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది. కానీ మళ్ళీ లాస్ట్ బస్సు మేము టైమింగ్ అవి చూసుకొని మళ్ళీ బస్ స్టాప్ కి అయితే రీచ్ అవ్వాలని చెప్పేసి హడావుడిగా స్టార్ట్ అయిపోయాం బ్యాక్. ఆల్రెడీ లంచ్ చేసి వచ్చాం కాబట్టి ఇక్కడ పెద్దగా ట్రబుల్ అనిపించలేదు ఫుడ్ విషయానికి. అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ ఉన్నా కానీ అక్కడక్కడ మాకు ఇవి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ మాకు స్నాక్స్ అవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ పిల్లలు కూడా ఇంకా ఆకలి లేదన్నారు. సో అందుకే ఇంకా ఎక్కువ ఏ షాప్స్ కి వెళ్ళలేదు. సో ఎక్కడ మాకు ట్రబుల్ అవ్వలేదు. ఇంకా నేరుగా బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోయాము. సో బస్ స్టాప్ కి రీచ్ అవ్వగానే జస్ట్ 5 minutes లో మాకైతే బస్ అయితే వచ్చేసింది. సో ఇంకా బస్ ఎక్కి ఇంకా మళ్ళీ ఫిరాకి అయితే వెళ్తున్నాము. సో ఫిరా నుండి మళ్ళీ ఇయాకి మళ్ళీ బస్సులోనే వెళ్ళాలనుకుంటున్నాము. సో ఈజీగా ఉంది కదా, సో అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైన్ యూజ్ చేద్దామని ఇంకా డిసైడ్ అయ్యాము.
ఫిరా నుండి ఇయాకి వెళ్ళే రూట్లో అయితే అసలు వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. జస్ట్ 11 కిలోమీటర్స్ ఉంటుంది. 20 మినిట్స్ మనకి ట్రావెల్ జర్నీ అయితే ఉంటుంది. ఆ ట్రావెలింగ్లో మనము వెళ్ళేటప్పుడు మాత్రము వ్యూ అద్దరిపోతుంది. నేను మొత్తం రికార్డ్ చేశాను వీడియో. ఒకసారి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు జర్నీ కూడా ఒకసారి ఇక్కడ పెడుతున్నాను చూడండి. వాల్టీ వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.